విధేయత ఉంటుందా? భక్తి ఉంటుందా? దేవుని పిల్లలు ఒకవేళ నువ్వు ఎంత ఎదిగినా కూడా దావీదు మహారాజు గారు లాగా వినయమే కలిగి ఉంటే, విధేయతే కలిగి ఉంటే, నిన్ను నీ పిల్లల్ని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నీ పిల్లల రాజులుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా అలాగే ఆశీర్వదిస్తారు. దేవుని పిల్లల సౌలులాగా, సౌలు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని పిల్లల ఆయన గాడిదలు వెతుక్కుంటూ వచ్చారు. కానీ దేవుడు సౌలుని రాజుగా చేసిన తర్వాత దేవుని మాటే వినడం మానేశారు. దాని ద్వారా ఏమంటున్నాడు దేవుడు? సౌలులకు నా కృపను కొట్టివేస్తాను. నా మాట వినలేదు కాబట్టి నేనేం చేస్తాను? సౌలులకు నా కృప కొట్టివేస్తాను. దావీదు నేను నీకు కృప చూపిస్తానంటున్నాడు. కనుక దేవుని పాదాల దగ్గర చేరి వచ్చిన దేవుని పిల్లరా, ఈ రోజున సంస్కారం తీసుకునే మనం సంస్కారము కలిగి, గౌరవము కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించి పెంట గొప్పల మీద కూర్చుండి వారిని సహితము దేవుడు ఏం చేస్తాడండి? ప్రజల ప్రధానుడితో కూర్చున్నాడు. కాబట్టి ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రారంభములో ఎలాంటి వినయం ఉంది మీ దగ్గర? ప్రారంభంలో ఎలాంటి విధేయత ఉంది మీ దగ్గర? దేవుడి దగ్గరకు వచ్చిన తొలి దినాల్లో దేవుడు అంటే మీరు ఎంత భయపడ్డారు? దేవుని పట్ల ఏ వినయం, ఏ విధేయత, ఏ భక్తి ఉంది? మరి ఇప్పుడు అటువంటి వినయం కలిగి ఉంటున్నామా? అటువంటి విధేయత కలిగి ఉంటున్నామా? అటువంటి భక్తి కలిగి ఉంటున్నామా? దేవుని పిల్లరా, నిజంగా నీవు కనుక అటువంటి వినయము, విధేయత, భక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు, దీవిస్తూనే ఉంటారు, అభివృద్ధిలోనికి నడిపిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం మన ప్రార్థన, మన వాక్యము, మన పద్ధతులు ఏమై ఉన్నవో పదే 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 మనం ఆలోచించుకుంటూ ఆచారంగా ప్రార్థన చేసేవాళ్ళంగా కాకుండా, అలవాటుగా ప్రార్థన చేసేవాళ్ళంగా కాకుండా, వాడుకగా ప్రార్థన చేసేవాళ్ళం కాకుండా, దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలు ఏమున్నాయి? దేవుడు మన పట్ల చేసిన మేలేమున్నాయి? దేవుడు నీ పట్ల, నా పట్ల చేసిన ప్రతి కార్యానికి కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయం, ఆయన పరిశుద్ధ ఆలయం, మనం దేవుని దగ్గరకు వచ్చిన తొలి దినాల్లో ఎలాంటి కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళం, ఎలాంటి విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళం, ఎన్ని ఉపవాసాలు చేసేవాళ్ళం, ఎంత మర్యాద, ఎంత సంస్కారం, ఎంత వినయం, ఎంత విధేయత. ఇప్పుడు ఆ తొలి దినాల్లో ఉన్న ప్రార్థన నీ దగ్గర ఉందా? ఆ తొలి దినాల్లో ఉన్న కన్నీటి విజ్ఞాపన నీ దగ్గర ఉందా? అటువంటి వినయం, విధేయత, భక్తి నీ దగ్గర ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుని, ఒకవేళ ఏదైనా మనకి కొదువుగా ఉంటే మరలా ప్రభువుని అడిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. దేవుని పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మరి భక్తుడు అంటాడు, నేను ఇది ప్రభు వలన పొందితిని, ఇది ప్రభు వలన నాకు అప్పగించబడింది, కనుక నేను ఏదైనా కలిగి ఉన్నానంటే అది ప్రభువుని బట్టి కలిగి ఉన్నా అని చెప్పేసి అంటుంటారు. కాబట్టి మనం ఏది చేసినా దేవుని పిల్లరా అది ప్రభువును బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి